హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్షేష్ 143. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. నేనైతే ఈరోజు తోటకూర ఫ్రై అయితే చేస్తున్నానండి. తోటకూర చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ తోటకూర కాళ్ళు అయితే పొడుగ్గా ఉన్నాయండి, కాకపోతే అవి చాలా లేతగా ఉన్నాయి. కొన్ని కాళ్ళు అయితే ఇందులోనే వేసానండి. చాలా అంటే చాలా లేతగా ఉన్నాయండి. కాళ్ళని చూసేటప్పటికి నాకైతే కూర అయితే చేసేయాలనిపించింది. అందుకోసం నేనైతే ఇంకొని చూడండి, చూసారా కాళ్ళు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. దీన్ని చూస్తే వెంటనే నాకు కూర అయితే చేయాలైతే అనిపించిందండి. కూర అయితే చాలా బాగుంటుందండి. మా పెద్ద బాబుకి అయితే చాలా ఇష్టం అండి. ఇందులో గుడ్లేసి అయితే వండుతానండి. ఇప్పుడు గుడ్లు అయితే వేస్తున్నానండి. స్టవ్ మీద అయితే వండి పెట్టానండి. ఆయిల్ వేసాను. పసుపు కొంచెం సాల్ట్ అయితే వేస్తానండి గుడ్లు వేపేటప్పుడు అయితే నేను. గుడ్లు అయితే అయిపోయినాయండి, తీసేసుకోవచ్చు. ఆనియన్స్ అయితే వేస్తానండి. గుడ్లు వేసేటప్పుడే కొంచెం పసుపుని ఉప్పు వేసాను కదండి. పసుపు అయితే వేయనండి, ఉప్పు అయితే వేస్తాను కొద్దిగా. ఉప్పు అయితే వేసానండి. ఉల్లిపాయ అయితే బాగా మగ్గుతుందండి, ముందుగానే ఉప్పు వేసుకుంటే. ఈ కూర అయితే ఫస్ట్ అయితే నేను తినేదాన్ని కదండి, తర్వాత ఒకసారి వండాక వేసుకుంటే అయితే నాకు కూడా చాలా బాగా నచ్చిందండి. ఉల్లిపాయ అయితే మగ్గినాయండి. ఇందులో ఒక తోటకూర కళ్ళు వేసుకోవచ్చు. వేసాక ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసుకోవచ్చండి. మగ్గాక అప్పుడు కారం అది వేసుకోవాలి. తోటకూర కాళ్ళు అయితే మగ్గినాయండి. ఇప్పుడైతే ఇందులో నేను ఒక 2 స్పూన్లు అయితే ఎల్లుల్లిపాయ జీలకర్ర ఆడానండి. అవి అయితే వేయాలండి. మసాలా అయితే దీనికి ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుంటే చాలండి.
మసాలా వేసాక ఒక నిమిషం ఉన్నాక కారం అయితే వేస్తున్నానండి. వాటర్ అయితే పోస్తున్నానండి. గుడ్లు కూడా వేస్తున్నానండి. మూత పెట్టేసుకుందామండి. ఒక 5 minutes ఉడికితే సరిపోతుంది. కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. కూర అయితే ఉడుకుతుందండి, దగ్గరికి వచ్చింది. ఇంకా కూర అయితే దగ్గరికి వచ్చింది కదండి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ పచ్చిపాలు వేస్తున్నానండి. టీ గ్లాస్ అండి. పాలు వేయడం వల్ల కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ పాలు అయితే దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. కూర అయితే దగ్గరికి వస్తుందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చండి. ఇంకా ఇంతేనండి, తోటకూర కాడలో కోడిగుడ్డు ఇగురు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.